సంబంధించి ఏమైనా వెరిఫికేషన్ చేసుకుంటారని. కానీ వచ్చే 2029లో టీడీపీని సింగిల్ డిజిట్కి పరిమితం చేయాలి, శిశుపాడు తప్పులు లెక్కిస్తున్నాం అంటున్నారు తప్ప ఎక్కడ తప్పులు మనం ఇది చేసామేమో, ఇది రాంగ్ స్టెప్ ఏమో, ఇది 3 క్యాపిటల్స్ ఏమన్నా ప్రజలు తీసుకోలేదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏమన్నా ప్రజలకు వెళ్ళలేదా, ఎమ్మెల్యేల మార్చడం ఏదైనా తప్పు జరిగిందా, మద్యపాన నిషేధం అన్నాము చేయలేకపోయి ఇదేదైనా ఉందా, అసలు దానికి గల కారణాలను ఎక్కడ బేరేజ్ వేసుకోవడంలో కనిపించడం లేదు అనేది ఒకటి వినిపిస్తోంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ టైం తీసిన దాంట్లో ఏదంటే మేడం, ఇప్పుడు మనం చేసినటువంటి చెప్పారు, అది కూడా చెప్పారు కదా, మనం ఎంత సంక్షేమం చేశాము, ప్రజలకు ఎంతమంది మనకు ఓటు వేశారు, ఇది రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, తర్వాత కులాలకు అతీతంగా, ఎవరైనా కానీ ఎవరు అడిగినా, ఏ పార్టీ వాళ్ళు అడిగినా కానీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాము. ఆ సంక్షేమ పథకాలు అందించిన దాంట్లో మనకి ఎందుకు ఓటు పడలేదు అనే దానిపైన డిస్కషన్ జరిగింది. కానీ ఇదేంటంటే ఇది ఇంటర్నల్ కూడా అనేకమైనటువంటి సమస్యల పైన చర్చించుకోవడం జరుగుతుంది. పార్టీకి సంబంధించిన ఒక బాడీ ఉంటుంది, మాకు ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, కార్యవర్గం ఉంటుంది, కమిటీ ఉంటుంది, హై స్థాయి బాడీ ఉంటుంది. ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకొని మీరు అన్నటువంటి ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా ఓపెన్ అనేది కాదు, దానికి ఒక ఇంటర్నల్ ఉంటుంది, ఇంటర్నల్ చర్చించుకొని దానిపైన కూడా చేయడం జరుగుతుంది. ఇది అసెంబ్లీ సమావేశాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల తర్వాత మరొకసారి కూర్చుంటారు. కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలే కాకుండా కింది స్థాయిలో ఏదైతే కమిటీలు ఉన్నాయో, జిల్లా స్థాయి కమిటీలు అలాగే రాష్ట్ర స్థాయి కమిటీలు అన్ని మరొకసారి కూర్చోవాలని, ఆ కూర్చొని తర్వాత డిస్కషన్ చేసుకొని ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కూటమికి అసెంబ్లీని కౌరవ సభతో పోల్చారు నిన్న. మరి గతంలో 2019లో చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాడుగా, చంద్రబాబు నాయుడు కూడా అదే కౌరవ ఏ నాయకుడైనా గెలిస్తే అసెంబ్లీకి మనం ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదా అనే ఒక ప్రశ్న ప్రజల్లో రాదా? ఈ నాయకుడు ఆ నాయకుడు అని అనట్లేదు, గెలిచిన నాయకుడు చేసినటువంటి కామెంట్ భారీ మెజారిటీ ఇచ్చి ప్రజలు కూర్చోబెడితే, గతంలో చంద్రబాబు కావచ్చు, ఇప్పుడు జగన్ కావచ్చు, కౌరవ సభ ఏంది కౌరవ సభ? ఒక అసెంబ్లీ ఏదైతే మీరు ఏదైతే అన్నారో మేము అదే, అంటే చంద్రబాబు నాయుడు ఏదైతే అన్నారో అదే పద్ధతిలో మా నాయకుడు అదే అన్నాడు. కౌరవ సభ అంటే దానికి ఉదాహరణ ఏంటంటే 100 మంది ఉన్నటువంటి కౌరవులు, 5 మంది ఉన్నటువంటి పాండవులు, దీన్ని పోల్చారు తప్ప కౌరవ సభ అంటే అదేదో పెద్ద విమర్శించాలి, దాని ఒక పెద్ద వ్యతిరేకత కాకుండా ఆ కౌరవ సభ అంటే రేపు మేము కూడా మా ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే రేపు 11 మంది ఎమ్మెల్యేలు, మీరు అన్నట్లు ప్రతిపక్ష పార్టీ కూడా కాదు. రేపు మా నాయకుడు వేసి ఏదైనా డిస్కషన్ చేయాలంటే ప్రతిపక్షం అంటే ఈవెన్ వాళ్ళిద్దరు కలిపి ఆయన 21, ఈయన 134 ఉండరు. ప్లస్ వాళ్ళు ఏదో మాట్లాడేటప్పుడు మాకు టైం కూడా ఇవ్వరు. ఆ టైం కూడా ఇవ్వకుండా రేపు డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉండదు. ప్రతిపక్షం అనేది లేకుండా వాళ్ళే ఏకపక్షంగా వేయించే అవకాశం ఉంటుంది శాసనసభలో కూడా. అందుకోసమనే మనమైనా నలుగురైనా ఏదైతే చెప్పారు కదా, శకుని జూదంలో ఏదైతే చేశారో అదే పద్ధతిలో మనం ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే, ఇది ఫ్యూచర్ ఇంకా ఉంది. కాబట్టి దీనిపైన కూడా మనం ఇంటా బయట, అంటే లోపల అసెంబ్లీలో బయట ప్రజల్లో కూడా మనం పోరాటం చేయాలి. ఇప్పుడు హనీమూన్ లో ఉన్నారు కాబట్టి దీని వెంటనే మనం డిస్కషన్ చేయకూడదు. వీళ్ళు చేసినట్టు డిసెంబర్ జనవరి వరకు ఈ ప్రభుత్వానికి మనం అవకాశం ఇద్దాం, తర్వాత చేస్తున్నట్టు కార్యక్రమాల పైన మనం కూడా ప్రజల్లో తీసుకెళ్దాం అన్న పద్ధతిలో కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో కింది స్థాయిలో కూడా ఈ ఎమ్మెల్యేలు ఓడిపోయిన మా ఇన్ఛార్జీలు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ కింది స్థాయిలో సమావేశాలు పెట్టి, ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో ఆ దాడులు చేస్తున్నట్టు వాళ్ళకి ఎటువంటి ఒక ధైర్యం ఇచ్చి, కార్యకర్తలకు అందరికి ధైర్యం ఇచ్చి పార్టీని మరొకసారి గట్టిగా పటిష్టంగా ఉంటే దానికోసం ఏర్పాటు చేయాల్సిన డిస్కషన్ కూడా జరిగింది. ఫ్యూచర్ లో మేము మళ్ళీ కూడా కింది స్థాయిలో మా ప్రజల్లోకి మా నాయకుడు వచ్చే దానికోసమని, ప్రజల్లో ఒక భరోసా, ముఖ్యంగా మా కార్యకర్తల భరోసా కల్పించే దానికోసం గతంలో మీరంతా చూస్తారు, ఇది పోరాటాలతో వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనేక సంవత్సరాలు కూడా ఆయన పాదయాత్ర చేశారు, ప్రజలతో ఉన్నాడు. ముఖ్యంగా యూపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, సోనియా గాంధీ వ్యతిరేకంగా పార్టీని ఏర్పాటు చేసుకుని వారు ఎన్ని కేసులు పెట్టినా బయటకు వచ్చి చేసినటువంటిది. మాకేమే ప్రతిపక్షము లేకపోతే పోరాటాలు కొత్త కాదు, మా నాయకుడికి కొత్త కాదు, మా కార్యకర్త నాయకులు మేము కూడా కొత్త కాదు. దానిపైన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో అది ఆయన సూపర్ 6 అనుకోండి, లేకపోతే మిగతా ఏదైతే హామీలు అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఆ ఫుల్ఫిల్ చేయాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఆ ప్రజలకు న్యాయం జరగాలి. ఎవరైనా అది మేమున్నా వారున్నా మీరు కోరుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి కోరుకున్నట్టు ఎక్కడ కనిపించలేదు. తప్పులు వెలికి చూపడంలో ఎక్కడ బ్యాక్ స్టెప్ వేస్తారు, ఎక్కడ తప్పు చేస్తారు, అకౌంట్ చేయాలి. నిన్న హనీమూన్ లో అని చెప్పారు. అంటే ఆయన కూడా ఏంటంటే జనవరి వరకు టైం ఇద్దాం, ఇప్పుడు మనం వెంటనే కూడా మనం ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు, కానీ మన కార్యకర్తలు మనకు ధైర్యంగా ఉండాలి, కార్యకర్తలు ధైర్యం నూరిపోయండి. ఇట్లాంటి జరుగుతున్న ఎక్కడ గతంలో జరగలేదు, ఎప్పుడు జరగలేదు, ఒకటి రెండు తప్ప. ఇటువంటి ఇప్పటికీ ఈ రోజు కూడా చూస్తే అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి, రెండు పార్టీల నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి.
ఏ కాబట్టి ఒక్క ఇది పార్టీ ప్రజాస్వామ్యం అనే మంచిది కాదు, కాదు. రెండు మేడం, పార్టీల నేను ఇదే డిబేట్ లో చెప్పేది చాలా సార్లు చెప్పున్నాను, నేనే చెప్పున్నాను.